లీలావతి దామినిని మెడలు పట్టుకొని బయటికి గెంటేసినట్టు కలకంటుంది. దామిని ఊహ కద్దని కల వచ్చేస్తుంది. ఈలోపు అందరూ కలిసి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా నీకు నచ్చే వరుడు ఖచ్చితంగా వస్తాడమ్మా అని చెప్పేసి దామిని ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. వెంటనే దామిని తన రూములోకి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ కళ ఒక్కసారి వస్తేనే ఇంత ప్రమాదంగా ఉంటే నిజంగానే లేని కడుపుని క్రియేట్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే జరగబోయే పరిస్థితి కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది. వద్దు, అలాంటి బ్రతుకులోకి నేను మళ్ళీ తిరిగి అడుగు పెట్టలేను. అయినా ఈ సుందరగాని చెప్తే నేను చేయడం ఏంటి? హ్యాపీగా నాకు పెళ్లి చేస్తానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళే ఒప్పుకున్నారు. వాణ్ణి పెళ్లి చేసుకొని ఇక ఇంట్లో ఉండనిస్తారని నమ్మకేముంది? వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్తాను అని సుందరానికి ఫోన్ చేస్తుంది. సుందరం సంతోషంతో వెంటనే ఈ అమ్మి పెళ్ళికి ఒప్పుకున్నట్టుంది, ఇక ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించేలా ఉన్నట్టుంది, అందుకే ఫోన్ చేస్తుంది అక్కాయ్ అని అంటుంది. అరే, ఆ దామిని ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా చేస్తుందిరా. దామినిని ఇప్పుడు ట్రాప్ చేసి దామిని మెడలో 3 ముళ్ళు వేసి ఆ ఇంటికి అల్లుడు కారా. ఆ తర్వాత లేని కడుపు కాదు కదా, ఉన్న కడుపుని నిజంగా అందరికీ చూపించేలా చెయ్యి. అట్టే అక్కాయ్, వెంటనే ఫోన్ ఎత్తుడా, మళ్ళీ అమ్మి కట్ చేస్తుంది అని చెప్పేసి ఇక కాల్ చేస్తుంది. ఏందమ్మి, ఇంట్లో చెప్పావా? మన పెళ్ళికి ఓకే అన్నారా? ఏంటి ఓకే అనేది? అయినా నేను ఆ జీవితంలో అడుగు పెట్టను. ఏందమ్మాయి అట్టి మాట్లాడుతున్నావు? అవును అవును సుందరం, నేను చెప్పేది నిజమే. నాకు మళ్ళీ గత జీవితం వద్దు. అయినా నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కోట్ల ఉన్నోని కాదు, కోట్లకు ఆస్తికి వారసుడివి కాదు. ఇంట్లో వాళ్ళకి నిన్ను చూస్తేనే చంపేంత కోపంగా ఉంది. అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నేనేం నీతో పాటుగా జీవితాన్ని హ్యాపీగా ఎలా ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అందుకే ఆ దరిద్రమైన జీవితం నాకొద్దు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అన్న మాటలు పక్కన పెడితే అలాంటి జీవితంలో అడుగు పెట్టడానికి నీ సిద్ధంగా లేని సుందరం. ఏందమ్మి, ప్రేమను అలా కాళ్ళ కింద తొక్కేస్తావా ఏంటి? ప్రేమ తొక్క. ఫస్ట్ నాకు లైఫ్, ఆ లైఫ్లో రాజభోగాలు ఉండాలి. అలాంటి లైఫ్లో ఏం లేకుండా నిన్ను పెళ్లి చేసుకొని మళ్ళీ నిన్ను చిప్పలు దొమ్ముకుంటూ నథింగ్. అసలు ఆ జీవితం వద్దు, నీ ప్రేమ వద్దు, నా కడుపులో బిడ్డ వద్దు. అర్థమైందా అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇదేంటక్క, ఈ దామిని ఇట్ట హ్యాండ్ ఇచ్చింది? అరే, దీనికి డబ్బు పిచ్చిదా, అందుకనే. ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎవరు ఊరుకోపోయినా ఆనందభైరవి ఊరుకోను, బయటికి గెంటేస్తుందని చెప్పేసి భయంతో అది కావాలని చెప్పేసి ఇక నిజం కడుపు లేదని చెప్పేసింది. అయినా చూద్దాం, ఆ తీగ మన కాలికి ఏ సమయంలో దొరక్కపోదా అనే విధంగా అనుకుంటుంది. మరోవైపు అందరు కలిసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సౌమ్య కిందికి వస్తూ ఎలాగైనా ఈరోజు దర్శన్ చేత ఇక అన్నం తినిపించుకునే మార్గం చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసే సమయంలో వెంటనే ఇక తన చేతికి దెబ్బ తగినట్టు నాటకం ఆడి చేతికి ఇక తనకి బ్యాండేజ్ కట్టుకొని కిందికి వచ్చేస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇక అదే సమయానికి దర్శన్ దగ్గరికి వస్తుంది. అయ్యో సౌమ్య, చేతికి ఏమైంది? ఏం చేశాను? ఇక చిన్న యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. అలా ఇక ఏదో అలా. అయ్యో అవునా, సరే భోజనం చేస్తావా? లేదు సార్, ఈరోజు భోజనం ఏమీ చేయలేదు సార్. ఇలా చేతికి 2 కట్లున్న తర్వాత భోజనం ఎలా చేయాలి సార్? ఓ పాపం, అవును కదా. సరే నువ్వు ఇక్కడ కూర్చో, నేను భోజనం వేసి నీకు తినిపిస్తాను, సరేనా? ఓ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుకున్నట్టే నీ చేత్తోనే నేను ఈరోజు భోజనం తినడానికి ఇక హ్యాపీగా అనిపిస్తుంది దర్శన్. ఇలా భోజనంతో ఇక నా ప్రేమను కూడా నా పెదవుల పైన నువ్వు ఖచ్చితంగా నీ వేలు నమురుతూ వెంటనే నా ప్రేమ నీ దాసోహం చేసుకునే ప్రయత్నం చేస్తాను అనే విధంగా సౌమ్య అనుకుంటుంది. ఈలోపు దర్శన్ ప్లేట్లో అన్నం వేసుకొచ్చి ఇక సౌమ్యకు తినబెడుతుండగా వెంటనే సౌమ్య అలా పెదవులను అంటుండగా దర్శన్కి టచ్ అవుతూ ఉంటాయి. అబ్బా, ఇక ఎలా ఉన్నావు సౌమ్య, చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది అని ఈ విధంగా దర్శన్ అన్నట్టుగా కలగంటూ ఉంటుంది. ఏ సౌమ్య,
సౌమ్య అని చెప్పేసి దర్శన్ పిలుస్తాడు. ఉలికి పడుతుంది. అయ్యో, చేతికి కట్లు కట్టుకున్నావు కదా, తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఒక నిమిషం. శరణ్య, అదేంటి ఇప్పుడు శరణ్య ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఏంటండి? ఏం లేదు శరణ్య, చేతికి తనకి కట్లు కట్టుకుందట, కాస్త ఏదో దెబ్బ తగిలిందట, తనకి భోజనం తినడానికి ఇబ్బంది పడుతుంది, అందుకే నువ్వు తనకి ఇక భోజనం తినిపిస్తావని పిలిచాను. ఓ అవునా అండి? అయ్యో సౌమ్య, చేతికి 2 కట్లు గట్టిగానే కట్టుకున్నావే, బిగించి బాగా కట్టావా ఊడిపోకుండా అని విధంగాని. సరే అండి, మీరు చెప్పినట్టే పాపం చేతికి 2 కట్లు కట్టుకుంది కదా ఈ సౌమ్య, భోజనం తినిపిస్తానండి అని చెప్పేసి భోజనము డైనింగ్ టేబుల్ దగ్గర వేస్తుండగా కర్రీస్ కనిపించవు. అంటే కర్రీస్ అయిపోతాయి. అయ్యో పాపం, కర్రీస్ అయిపోయండి, ఒక్క నిమిషం అండి అని ప్లేట్లో భోజనం పట్టుకెళ్ళి కిచెన్లోకి వెళ్ళి గొడ్డు కారం వేసి ఇక చేత్తో పిసికి, వసేయ్ సౌమ్య, నా మొగుడు చేత్తోని అన్నం తినిపించుకునడానికి నువ్వు పక్కగా ప్లాన్ చేసావని నాకు తెలిసాయి. ఈ దెబ్బతో నీకు ఇక పట్టపగలు చుక్కలు కనిపించేలా చేస్తానే. మళ్ళీ ఇంకొకసారి నా మొగుడు జోలికి గనుక వచ్చావంటే చావడానికి కూడా సిద్ధపడేలా చేస్తానే అని విధంగా భోజనం తీసుకొని వస్తుంది. అదేంటి శరణ్య అలా ఎర్రగా ఉంది అని చెప్పేసి దర్శన్ అంటుండగా, అయ్యో అండి, ఇందులో మామిడికాయ పచ్చడ నెయ్యి వేసి కమ్మగా కలిపాను. ఆహా, ఇలా తింటూ ఉంటే అలా హ్యాపీగా గాల్లో తేలినట్టుంటుందండి. పాపం నీకోసం ఇక నా భార్య నెయ్యి మామిడికాయ పచ్చడి వేసి తినిపిస్తుంది. సౌమ్య తిను, ఇక మా శరణ్య తినబెడుతుంది. అలాగే సార్. అయినా సార్, ఇందాక ఆకలేసింది కానీ ఇప్పుడు వేయట్లేదు. అయ్యో, అలా ఏంటావేంటి సౌమ్య? పాపం ఇందాక నుంచలి చూడు నీ కళ్ళు ఎలా పీక్కపోయాయో. ఇప్పుడు ఈ భోజనం తింటే పీక్కపోయిన కళ్ళు గాల్లో తేలినట్టు ఉంటాయి. అందమైందా అని చెప్పేసి ఆ చేత్తో ఆ గొడ్డు కారం వేసి కలిపి వెంటనే బుక్కలు పెడుతూ ఉంటుంది. ఎలా ఉంది? ఆహా, తింటుంటే గాల్లో తేలినట్టు స్వర్గంలో ఊగినట్టుగా అనిపిస్తుంది కదా, తిను. ఇలా నెయ్యేసి ఇందులో పచ్చడేసి తింటూ ఉంటే మధురంగా ఉంటుంది, తిను అని చెప్పేసి గుక్క పెట్టకుండా ఇక తనకి శ్వాస రాకుండా గొడ్డు కారం వేసి సౌమ్యకు తినబెడుతూ ఉంటుంది. వెంటనే, ఏమండి మీరు వెళ్ళండి, తనకి తినిపించి తన చేతికి కట్లు కట్టుకుంది కదా, లోపల్లాక తోలిచ్చేసి వస్తాను. సరే శరణ్య, ఇక సౌమ్య తినేసే, శరణ్య తినబెడుతుంది అని దర్శన్ వెళ్తాడు. ఈలోపు ఊపిరాడకుండా బుక్కలు పెడుతూ ఉంటుంది. వెంటనే లోపలున్న బుక్కలను కింద పడి దగ్గుతూ ఉంటుంది. ఓసేయ్, జుట్టు పట్టి ఎలా కొట్టాలనిపిస్తుంది తెలుసానే, ఇక్కడే ఈ కారాన్ని కళ్ళల్లో పోసి నిన్ను ఎలా అంటే ఇంటి చుట్టూ తిరుగుకుంటూ కొట్టేయాలనిపిస్తుంది. సిగ్గు లేదనే నా మొగుడు చేత్తోని అన్నం తినిపించడానికి వేషాలు వేసి లేని దెబ్బ క్రియేట్ చేసుకొని చేతిలో కట్టుకొని వచ్చి నా మొగుడు చేతేమ్మడ అన్నం తినిపించుకోలే అనుకున్నావానే. నీ పప్పులు ఉడకవే, ఈ పప్పులు ఉడికే ఛాన్స్ ఎప్పుడో పోయిందే. ఇప్పుడు ఇది నా రాజ్యం, నా మొగుడే. అయినా నా మొగుడి కాళ్ళు తాగడానికే నీకు అర్హత లేంది, నా మొగుడితోని చేత్తోని అన్నం తినిపించుకున్న అర్హత ఇంకా నీకు అంత సీన్ లేదే. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి ప్లాన్ చేసావనుకో, ఈసారి నోట్లో కారం పోసుడు కదే, ఈసారి కళ్ళల్లో కారం పోసి నరి రోడ్డు మీద నిన్ను ఇక అటు బొరుకుంటూ ఇటు బొరుచుకుంటూ కొడుతూ ఉంటాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు చెప్తాను శరణ్య, నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టి కారం పెట్టావు కదా, చెప్తాను అని చెప్పేసి ఊదుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య దామిని కోసం ఆలోచిస్తూ ఉంటుంది.